ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ను చేర్చింది. A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ను చేర్చింది. A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టింది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఒక సంచలనమైన వార్తగా చెప్పాలి, సంచలన బ్రేకింగ్ గా చెప్పాలి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసులో ఊహించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది ఏసీబీకి. అందుకు అనుగుణంగా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఏమనగా కేటీఆర్ అంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమనగా కేటీఆర్ను, A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను చేర్చారు. అయితే ఫార్ములా ఈ రేస్ విషయంలో గత 6 నెలలుగా 7 నెలలుగా పెద్ద ఎత్తున ఒక చర్చ సాగుతున్నది. ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్లు దారిమళ్లినాయి. ఆ 55 కోట్లు దారిమళ్లే కాకుండా విదేశాలకి ఎవరి అనుమతి లేకుండా పంపించారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఈ ఆరోపణను ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలా వద్దనేది అనేక సందర్భాల్లో కూడా సమీక్షలు నిర్వహించింది. అనేక సందర్భాల్లో శిక్షించాలి అంటే వెనుక ముందు ఆలోచించింది. కానీ ఇది ఎట్టి బస్సులో అక్రమమని అధికారులు, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్టు, లీగల్ ఒపీనియన్కు వెళ్ళిన తర్వాత ఎట్టి బస్సులో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సంబంధించిన డబ్బులు ఇక్కడి నుంచి చేతులు మారినాయి, ఇక్కడి నుంచి విదేశాలకు పోయినాయి. ఒక 55 కోట్లతో చూసుకుంటే మునుముందు కూడా ఇంకా అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం కొంత కూపిలాగే ప్రయత్నం చేస్తే ఇది దారి మళ్ళినాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. సేమ్ టైంలో కేటీఆర్ కూడా ఆ సంబంధిత శాఖకు నేను మంత్రిని కాబట్టి, హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బులు నేనే ఇవ్వమని చెప్పాను, మౌఖికంగా చెప్పానని కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. సో 55 కోట్లు ఆ దారి మళ్ళడం అనేది అక్రమమా సక్రమం అనేది పెద్ద చర్చ. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించి ఇది అక్రమమా సక్రమమని తేల్చిన తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్ళింది. లీగల్ ఒపీనియన్ తర్వాత కేటీఆర్ తప్పిదాలను సవివరంగా వివరించింది. సో కేటీఆర్ పై చర్య తీసుకోవాలంటే అతను మాజీ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఈ డబ్బులు విదేశాలకు దారి మరలాయి కాబట్టి గవర్నర్ను ఆశ్రయించారు. గవర్నర్ కూడా అతని మీద చర్యలకు అనుమతించినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సో సిఎస్ నిన్న సాయంత్రం ఏసీబీకి లెటర్ రాశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్లు దారి మళ్ళినాయి. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ దీనిలో పాత్రదారులుగా సూత్రధారులుగా ఉన్నారు. దీని మీద డబ్బులు పెద్ద మొత్తంలో చేతులు మారినాయి కాబట్టి ఎంక్వైరీ చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ శాంతకుమారి ఏసీబీ అధికారులకి లిఖితపూర్వకంగా ఒక లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఏసీబీ అధికారులు కూడా క్షుణ్ణంగా ఆలోచించి కేటీఆర్ మీద, అదేవిధంగా అరవింద్ కుమార్ మీద కేసు నమోదు చేసిండ్రు. మొత్తం ఇప్పటివరకు కేటీఆర్ మీద 4 సెక్షన్ల కింద కేసులు నమోదున్నట్టుగా తెలుస్తుంది. 13(1)A, అదేవిధంగా A13 పీసీ యాక్ట్ 409, అదేవిధంగా 120B కింద కేసు నమోదైనాయి. ఇద్దరి మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంత సంచలనం కలుగుతుంది. సంచలనమైన వార్తగా మనం పరిగణించాలి. అయితే నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా కేటీఆర్ ఇదే అంశం మీద అసెంబ్లీలో చర్చకు నేను రెడీ ఉన్నాను. అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎందుకు దారి మళ్ళినాయి, ఎందుకోసం నిధులు అక్కడికి వెళ్ళాయన్నది నేను సవివరంగా వివరించేందుకు అసెంబ్లీ సాక్షిగా సిద్ధంగా ఉన్నానని కూడా కేటీఆర్ ఇందాక అసెంబ్లీ లాబీల్లో కూడా మీడియా చిట్చాటు చెప్పడం జరిగింది. కానీ ఇది కేసును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా పరిగణిస్తుంది. అయితే 55 కోట్లు దారిమనే కాకుండా అది విదేశాలకు వెళ్ళినాయి కాబట్టి దాని మీద ఈడీ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే పొలిటికల్గా కూడా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగుతున్న క్రమంలో ఈ కేసు అనేది రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫార్ములా ఈ రేస్ విషయంలో అరెస్ట్ అవుతారు, ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ పై చర్యలు ఉంటాయని గత 3-4 నెలల కిందటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం
ఈ కేసు విషయంలో విచారణ సాగాలని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. అందుకే ముందుగా అసలు ఏం జరిగిందన్నది వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అరవింద్ కుమార్ని విచారించారు. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్ళారు. ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్టి బస్సులో ఇది దారి మళ్ళీ అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. సో కేటీఆర్కి నోటీసులు అందిస్తారా లేకుంటే నేరుగా అరెస్ట్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్లు దారి మళ్ళినాయి. కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ పై కేసు నమోదైంది. ఇంతవరకు ఓకే, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఒక చర్చ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కేటీఆర్కి నోటీస్ ఇస్తారా లేకుంటే నేరుగా వెళ్ళి అరెస్ట్ చేస్తారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కానీ పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సూర్య.